అయితే మహిమ మన మీద ఉన్నప్పుడు డోక్సా అనే ఆ గ్రీక్ పదానికి అర్థమైందంటే డోక్సా అనే పదము, డోక్సా అంటే మహిమ. మహిమ అనేది బరువైనది, భారమైనది. ఎవరి మీదకైతే మహిమ వస్తుందో, ఎవరి మీదకైతే భారం వస్తుందో ఆ వ్యక్తిని అణచివేస్తే ఆ వ్యక్తి మోకాల అనుభవంలోకి వెళ్తాడు. ఆ వ్యక్తి మోకాల అనుభవంలోకి వెళ్తే ఆయన ముఖ రూపము మారిపోతుంది. అయితే ప్రియ సంగమా, ఈరోజు చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించండి. యేసయ్య చేసిన శక్తివంతమైన ప్రార్థన ఏ ప్రార్థన అంటే ఆయన రూపాంతరపు ప్రార్థన. మహిమ నీ మీద ఉంటే రూపాంతర ప్రార్థన చేస్తావు. ప్రార్థన నువ్వు చేస్తే నీ ముఖ రూపము ప్రకాశిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ముందు పెట్టు అంటారు, దయ్యంలాగానే ప్రవర్తిస్తారు.